వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బట్టిప్రోలు మండలం పల్లికోన గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సేవలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వికలాంగులు మరియు సమాజంలోని అన్ని బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అర్హులైన ఒక్క లబ్ధిదారులు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి వంచితులు కాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పూర్తి బాధ్యతతో కట్టుదిట్టంగా పనిచేస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజల గడప దాటి నేరుగా లబ్ధిదారుల చేతికి అందించే విధానమే ఈ ప్రభుత్వ బలమని అన్నారు. పేదల జీవితాల్లో భరోసా కల్పించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తున్నామని, ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తమ పార్టీ, తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లెకోన అదేవిధంగా ఈ రోడ్డుకి రెండవ వైపు ఉన్నటువంటి ఆలమూడి గ్రామాలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మనం పంపిణీ చేసుకోవడం జరిగింది. వాస్తవంగా 1వ తారీఖు రేపు ఇవ్వాలి. రేపు ఆదివారం వచ్చింది కాబట్టి ఒకరోజు ముందుగానే పంపిణీ చేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం శ్రీకారం చుట్టాం. ఇది సంవత్సరంన్నర కాలం నుంచి కూడా ఇదే విధంగా వస్తుంది. 1వ తేదీ సెలవు దినం అయితే ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం అనేది మీకు తెలియజేస్తా ఉన్నాం. పెన్షన్ల పంపిణీ అనేది చాలా గొప్ప కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైన హామీ, మేము అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ ఇస్తాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచి కల్పిస్తామని చెప్పి 3 నెలలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చాం. జూలై 1న చెప్పిన మాట ప్రకారం వృద్ధులకి, వితంతువులకి 7,000తో మొదలుపెట్టాము ఈ పెన్షన్ 3 నెలలు కలిపి. వికలాంగులకి గతంలో 3,000 ఉన్న పెన్షన్ 6,000, 10,000, 15,000 3 దశలుగా పెంచి వికలాంగులకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈ పెన్షన్ కార్యక్రమం బృహత్తరమైన ఎందుకు చెప్తున్నారంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి పెన్షన్, ఈ పెన్షన్ కార్యక్రమం. ఆ రోజు 30 రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ తర్వాత 200 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెంచాం. 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. 2,000 చంద్రబాబు నాయుడు గారు పెంచారు. 4,000 రూపాయలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెంచడం అనేది మీకు గుర్తుపెట్టుకోవాలి. 30 రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇలా తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది. మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 చేస్తానన్నాడు. 250 రూపాయలు పెంచాడు మీకు. చివరి సంవత్సరం 5వ సంవత్సరంలో 3,000 చేశాడు దాన్ని. అంటే ఆ విధంగా మోసం చేశాడు. వృద్ధుల్ని, వితంతువుల్ని, వికలాంగులు కూడా మోసం చేసి పబ్బం గడుపుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక పెన్షన్ కార్యక్రమమే కాదు, అన్ని కూడా తను ఇచ్చిన హామీలన్నీ. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసినటువంటి మీరు ఆ ప్రభుత్వం పనికిరాదు, ప్రజలకి ఏమాత్రం మేలు చేయని ప్రభుత్వం, తకాకోరు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనికిరాదని
మాకు కూటమి ప్రభుత్వ అభ్యర్థులుగా, కూటమి పార్టీల అభ్యర్థులుగా విశేషమైనటువంటి మెజార్టీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో 164 సీట్లు గెలిపించి బృహత్తరమైనటువంటి బాధ్యతను మీరు నెరవేర్చి మా మీద ఎంతో నమ్మకాన్ని ఉంచినందుకు ఆ నమ్మకం వమ్ము కాకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందంటే దృష్టి ముందు చూపు కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రధానంగా ముందు చూపుతో ముందుకు పోయేటటువంటి మొట్టమొదటి నుంచి కూడా ఆ అవగాహనతో ముందుకు పోయేటటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వీళ్ళు అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, ముందు చూపుతో అన్ని కార్యక్రమాలు ఇలా పారిశ్రామిక వృద్ధి చేయడానికి నారా లోకేష్ గారు విశేషంగా కృషి చేస్తా ఉన్నాడు. 20 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడిదారులతో ఇలా ఎంఓయూలు చేసుకొని మొత్తం కూడా ఫేజ్ మేరకు దశల వారీగా పారిశ్రామిక వృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి గాని ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా పనిచేస్తా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి ప్రభుత్వాన్ని మీరు నిరంతరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీకు సేవకులుగా, నాయకులుగా కాకుండా సేవకులుగా పనిచేయడానికి మేము ఉన్నాం. మా సేవలు మీరు వినియోగించుకోండి. ఈ ప్రభుత్వాన్ని వెన్నంటి మీరు నిలబడండి. ఖచ్చితంగా ముందుకు పోతాం. ఈ పల్లెకోన దగ్గర ఇటీవల పాడైపోయిన R&B బ్రిడ్జి కూడా నెలనే 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు పైప్ లైన్ కూడా శాంక్షన్ అయింది. జల్ జీవన్ మిషన్ కింద అది కూడా మొదలు పెడతాం. ఈ విధంగా అన్ని రకాలుగా మీకు అవసరమైన అవసరతలను తీర్చడానికి ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తుంది. మీరు కూడా నిరంతరం ప్రభుత్వాన్ని వెన్నంటి ఉండి తెలుగుదేశం పార్టీకి మీరు ఎప్పుడు సహకారాన్ని ఇవ్వండి. మీ సేవలో మమ్మల్ని వినియోగించుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చేసిన ప్రతి ఒక్క